దీపాని సీఈఓ చేయాలంటున్న మన కార్తీక్ బాబు తాతగారు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి క్యూరియాసిటీ అయితే నేను చాలా ఉన్నాను. అలాగే మన జోష్న సీఈఓ పోస్టు ఊస్టింగ్ అయితే అయిపోయింది. అది ఎలా అయింది అనేసి తెలుసుకుందాం. అలాగే శ్రీధర్ గారు ఎపిసోడ్ 1లో జరిగిన పాయింట్ని ఈరోజు నిన్న శనివారం ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా సూపర్ పాయింట్ని అయితే తీసుకొచ్చారు. అంటే మన శ్రీధర్ గారు చెప్పారు కదా, నువ్వు చెప్పకపోయినా పర్లేదు నేను తెలుసుకుంటాను ఏం జరిగింది ఎక్కడ అనేసి మన శ్రీధర్ గారు అయితే మాట్లాడతారు కదా. అలాగే మనకు కొన్ని క్వశ్చన్ మార్కులు అయితే ఉండిపోయాయి. ఆ క్వశ్చన్ మార్కులు ఏమనేసి మీకు చెప్తాను. దాని గురించి కూడా ఎప్పుడు జరుగుతాయనేసి ఎగ్జాక్ట్గా ఒక అంచనాకి అయితే చెప్తాను. ఎందుకంటే నేను అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి మీకు లాస్ట్ వీక్ చెప్పాను, అంతకు ముందు వీక్ చెప్పాను. ఎవరన్నా చూస్తే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేసి పర్టికులర్గా నేను చెప్పిన పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ 200% జరిగింది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరన్నా కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఉంటే. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. దీప సీఈఓ అయితే ఎలా ఉంటుంది అనుకుంటారు? అసలు కార్తీక్ సీఈఓ అవ్వాల్సింది పోయి దీపాన్ సీఈఓ ఎందుకు చేస్తా ఉన్నాడు అనే ప్రపోజల్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే మనకు పెండింగ్ ఉండే క్వశ్చన్లు అన్ని జోష్ననే చేసింది. అన్ని జోష్న చేసినా కానీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అసలు కార్తీక్ ఫ్యామిలీ అలాగే తాతగారి ఫ్యామిలీ ఎప్పుడు ఒకటవుతారు? సంక్రాంతి ఒకటవుతారా లేకపోతే దీపావళికి ఒకటవుతారా అనే దాని గురించి కూడా ఈ వీడియో డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఈ శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. అంటే తాతగారికి ఒక పవర్ కావాలి, అంటే ఒక కత్తి కావాలి. ఆ కత్తి మన కార్తీక్ అవుతా అనేసి నిలబడ్డాడు. కార్తీక్ నిలబడ్డాడంటే ఆటోమేటిక్గా కాంచనా గారిని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడతాం. అసలు ఈ పాయింట్లు మాట్లాడడానికి ముఖ్యంగా కారణం ఈ వీక్లో లాస్ట్ వీక్లో ఏం జరిగిందనేసి ఒక క్లారిటీ అయితే వస్తే మీకు సీరియల్ ఏం జరుగుతుంది, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, జోష్న సీఈఓ పోస్ట్ ఎలా బూస్టింగ్ అయిపోయింది అనే దాని గురించి మీకు క్లారిటీ అయితే చెప్తాను. ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మళ్ళీ చెప్తాను, దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మరింత మందికి పోతాయి. ఫేక్ న్యూస్లు చాలా స్ప్రెడ్ కాకుండా ఉంటాయనేసి నేను అడుగుతాను. కైండ్లీ రిక్వెస్ట్ ఇది. సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లో లాస్ట్ వీక్లో ఏం జరిగిందని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్లో మన కార్తీక్ అయితే చిన్న మరదలా నీకు ఛాలెంజ్ చేస్తాను, ఈ రోజు నుంచి నీకు చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను, అంటే పట్టపగులు చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే లిటరల్లీ జోష్నాకి లేసిన టైం ఎలా ఉందో తెలియదు కానీ పోయిన తవనంత అవమానాలు. లాస్ట్ వీకే నేను చెప్పాను, కొత్త విలన్ ఎంట్రీ శనివారం ఎపిసోడ్లో ఎంట్రీ అయ్యాడు. ఆ ఎంట్రీలో జోష్న వైరా కలిసి మన కార్తీక్ బాబుకి అయితే చుక్కలు చూపిస్తారని చెప్పాను. అంటే ఈరోజు వైరా అయితే మనకు కార్తీక్ అయితే వార్నింగ్ ఇచ్చాడు కదా, నువ్వు ఎలా ఎదగతావో చూస్తాను, నీకు ఒక కూతురు ఉందని విన్నాను, నీకు ఒక ఫ్యామిలీ ఉందని విన్నాను అనేసి. అంటే వైరాకి ఆపోజిట్గా నేను ట్రాన్స్ఫార్మర్ లాంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ అని రాస్తుంటాడు చూడు, ఆ డేంజరు నువ్వు కానీ దగ్గర వచ్చి నన్ను కొట్టినా నీకే డేంజరు, నేను వచ్చి నీ పైన పడ్డా నీకే డేంజర్ అన్నట్టు చెప్పాడు. అక్కడ వైరా కూడా ఒక మాట అయితే చెప్పాడు, ఆ ట్రాన్స్ఫార్మర్ నేను లేకుండా ఎలా పేల్చాలో నాకు తెలుసు అనేసి అయితే చెప్పాడు. అంటే వైరా జోష్న ఎలా కలవబోతున్నారు దాని గురించి కూడా అయితే డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ మనకి అసలైన వారసురాలు దీప అని ఎప్పుడు తెలుస్తుంది అనే దాని గురించి మాట్లాడతాం. తర్వాత ఒక్కొక్క పాయింట్ గురించి మీకు మాట్లాడుతూ పడతాను. ఇక్కడ దీప అసలైన వారసురాలు అనేసి మనకు ఎన్ని రోజుల్లో తెలుస్తుంది అనుకుంటా అంటారంటే నాకు తెలిసినంత వరకు ఇంకొక 25 to 30 ఎపిసోడ్స్లో అయితే మన దీప అసలైన వారసురాలు అని తెలిసిపోయే ఛాన్స్ ఉంది. ఈరోజు అక్టోబర్ 11, అక్టోబర్ 12 నేను వీడియో చేస్తున్నాను. అక్టోబర్ 12 అంటే నవంబర్ 12 లేకపోతే నవంబర్ 20 లోపల అంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు లోపల తెలిసిపోతుంది. రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని కావాలంటే కూడా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తా ఉన్నానంటే ఇక్కడ జోష్న సీఈఓ పోస్ట్ అయితే ఊస్టింగ్ అయిపోతుంది. ఊస్టింగ్ అయిపోవడానికి కారణం కూడా చెప్తాను. ఇక్కడ శ్రీధర్ గారు ఈరోజు ఒక పాయింట్ని అయితే రైజ్ చేశారు దాస్ గారి ముందర. ఏం పాయింట్ రైజ్ చేశారంటే ఫస్ట్ ఎపిసోడ్లో మన పారిజాతం గారు పిల్లల్ని మార్చారు కదా, ఇద్దరు ఆడబిడ్డలు పుడితే ఒక ఆడబిడ్డని మిద్దిపై నుంచి కిందికి దింపి రోడ్లో ఒక చెట్టు కింద అయితే పడుకొని పెట్టేస్తారు. అక్కడ ఆయన ఎవరో పుణ్యాత్ముడు మన దీపా కోసం అనేసి ఆ పాపని ఏం చేయలేక అక్కడైతే పడుకొని పెట్టేస్తే మన దీపావళి నాన్నగారు పెంచిన నాన్నగారు అయితే తీసుకెళ్ళి దీపాన్ని ఒక అపురూప అమ్మాయిలాగా బొమ్మలాగా తయారు చేసి అయితే అక్కడైతే వదిలిపెట్టారు. సూపర్ అనిపించింది అది గూస్ బంప్స్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో మన దాస్ గారితో అయితే శ్రీధర్ గారు ఒక మాట అయితే మాట్లాడాను. అసలు ఆ మాట మాట్లాడడానికి కారణం ఏమనేసి కూడా మీకు ఒకసారి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. నా రివ్యూ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా ఎవరినో చూస్తుంటే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటాను. అక్కడ మన జోష్న పోయేసి అంటే మన దీప అయితే ఒక మాట అయితే హెచ్చరించింది. దీప ఏమి హెచ్చరించిందంటే నువ్వు మన దీప హెచ్చరించడానికి కారణం ఏమంటే చూడండి, ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ చేసుకుంటా ప్రతి ఒక్క పాయింట్ని మీకు గుర్తు చేస్తానంటే మీరు సీరియల్ మర్చిపోయినా కానీ నేను గుర్తు చేస్తాను. నా మైండ్లో అంతలా ఉంది కార్తీక్ దీపం. అక్కడ దీప ఎందుకు మాట్లాడింది ఆ విధంగా అంటే అక్కడ మన కార్తీక్ బాబు అయితే ఒక మాట చెప్తాడు,
ఏం మాట చెప్తాడంటే, ఒకవేళ జ్యోత్స్న గాని, పారిజాతం గాని ఏమన్నా మాట్లాడారంటే నువ్వు ఇచ్చుకునే అనేసి అన్నాడు. అంటే వదిలిపెట్టొద్దు, వాళ్ళని తక్కువ అంచనా ఎయొద్దు, వాళ్ళని తొక్కిపడేయి అనేసి అన్నాడు. అంటే కార్తీక్ బాబు ఇన్ని రోజులు పారిజాతం గారిని అలాగే జ్యోత్స్నని తొక్కి నారదీసినాడు. తొక్కి నారదీసినాడంటే కామెడీ వేలో ఎట్టో గట్ట కార్తీక్ అయినంత వరకు తొక్కుపట్టి నారైతే తీశాడు. ఇక్కడ కార్తీక్ ఆఫీస్ విషయాలు చూసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో సుమిత్ర గారికి అలాగే దశరథ్ గారికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒక ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి తొక్కిపట్టి నారది ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. అక్కడ ప్రాబ్లం లేదని చెప్తే మన సుమిత్ర గారు ఆ మాట చెప్పడానికి కారణం, మన సుమిత్ర గారు నీకు ఇన్ని అవకాశాలు వచ్చాయి కదా, అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేదు అనేసి మన సుమిత్ర గారు అడగను. చూడండి అసలు ఒక్కొక్క దానికి పాయింట్ లాక్కుంటూ పోతా ఉంటే అసలు ఆ మాట అనడానికి కారణం ఏమంటే ఇక్కడ వైరా ఉన్నాడు కదా, వైరా 10 కోట్లకు పోవాల్సిన ప్రాజెక్ట్ని 20 కోట్ల వరకు పాడితే మన కార్తీక్ బాబు దాన్ని సేవ్ చేశారు లాస్ట్ వీక్లో. దాన్ని సేవ్ అది చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను. 10 కోట్లు ఒక కోటి ఉంటే 10 కోట్లకు మనం ఇదైతే పడుతుంది, జ్యోత్స్న అయితే పడుతుంది అని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అందుకోసం అనేసి వీడియోని పూర్తిగా చూడండి అని చెప్పేది. అక్కడ మళ్ళీ నువ్వు వెళ్ళిపో, నీ భార్యను తీసుకొని నువ్వు వెళ్ళిపో అని తాతగారు అంటే అక్కడ సుమిత్ర గారు అయితే మాట తీసుకుంటారు, నాకు నిజం చెప్పు అనేసి. నీ కూతురు కోసం అత్తయ్య అనేసి అయితే చెప్తాడు. అక్కడ మన కాంచనా గారు కూడా క్వశ్చన్ మార్క్ అయితే తీస్తారు. అసలు మీరేం చేస్తా అంటారు, ఆ ఇంట్లో ఎందుకు పోతా ఉంటారు, ఎందుకు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటారు, కనీసం మీ కూతురికి ఒక సైకిల్ కొనలేని పరిస్థితుల్లో మీరు ఉండారనేసి మన కార్తీక్ బాబుని అడిగితే నేను ఒక లక్ష్యంతో ఉన్నాను, ఆ లక్ష్యము ఇప్పుడు చెడ్డ రోజులైనా కానీ మంచి రోజులు వస్తాయి అనేసి మన కార్తీక్ అయితే ఏదో ఒకటి సర్ది చెప్పాడు. అంటే కొడుకును ఎక్కువ నిలదీయలేదు కాబట్టి మన కాంచనా గారు కూడా ఏం మాట్లాడకుండా అక్కడికైతే సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయిన తర్వాత చూడండి ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడికి వచ్చింది అసలు. సరే అనేసి అది రివర్స్లో వస్తుంది, సరే ఏమనుకోవద్దండి. సరే అనేసి అక్కడ మన సుమిత్ర గారు అయితే మాట తీసుకున్నారు. మాట తీసుకుంటే అక్కడ నీ కూతురు కోసం అనుకుంది, మన దీపాకి అయితే చిచ్చుబుడ్డు అయితే వెలిగించాడు కదా, అక్కడ నీ కూతురు కోసం అంటే అమ్మాయి గారి కోసం అని చెప్పలేదు కదా, అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అక్కడ మన పారిజాతం గారిని అలాగే జ్యోత్స్నని ఫుల్ అంటే మైండ్ డైనమాలో అయితే పెట్టేసింది జ్యోత్స్న. అంటే కూతురు కోసం అన్నాడు కానీ జ్యోత్స్న అమ్మగారి కోసం కాదు, కూతురు కోసం అన్నారు కానీ జ్యోత్స్న అమ్మగారి కోసం కాదు, అంటే జ్యోత్స్న అమ్మగారు కూతురు కాదా అన్నట్టు మాట్లాడి డైనమాలో అయితే దీప అయితే పెట్టేసింది. ఆ డైనమాలో పెట్టే ముందుకి నువ్వు ఆఫీస్కి పోయి ఏదైనా పని చూసుకోవే అనేసి మన పారిజాతం గారు పాపం ప్రేమతో చెప్తే, నేను గుడికి పోతాను అని ప్రేమతో చెప్తే ఇక్కడ పోయేసి దాస్ గారి దగ్గరికి అయితే పోయింది. దాస్ గారి దగ్గరికి పోయిన తర్వాత అక్కడ నువ్వు ఎవరికి చెప్పలేదు కదా నాన్న అనేసి దొంగేడుపులు మొదలుపెట్టింది. దొంగేడుపులు మొదలు పెట్టడంతో అక్కడ జ్యోత్స్న పతనం అయితే మొదలైంది. ఎందుకంటే అక్కడ ఆతృత, అయ్యో నా గురించి నిజం తెలిసిపోయిందా, అయ్యో నా గురించి నిజం తెలిసిపోతే, బావకు నిజం తెలిసిపోతే అసలు బావ ఎందుకు చెప్పట్లేదు అనేసి కొంచెం కూడా థింక్ చేయట్లేదు జ్యోత్స్న. అక్కడ ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తుందో అర్థం కావట్లే. అక్కడ ఇంట్లో నుంచి బయటికి పంపించేయని పారిజాతంగా చెప్తాను అంటారు, పంపించేయని చెప్తా అంటే అక్కడ పంపించకుండా వద్దులే బావా నేను ఉంటాను ఇక్కడే ఉండు బావా అనేసి మళ్ళీ నెత్తిన కుంపడైతే పెట్టుకున్నావు జ్యోత్స్న. నువ్వైతే నేను చెప్తాను నీ మంచి కోసం మీ పారిజాతం గారు చాలా మంచి మాటలు అయితే చెప్తాను కానీ నువ్వు వినలేదు. సరే అనేసి అక్కడ మొత్తానికైతే మన పారిజాతం గారు అయితే అక్కడ గుడికి పోండి అనేసి మన సుమిత్ర గారిని అలాగే దశరథ్ గారిని కలపాలని మన దీప అయితే చూసింది. దీప చూస్తే కానీ అక్కడ దశరథ్ గారు ఒక కాఫీ కప్ అయితే పగలగొట్టి, దీన్ని నువ్వు కష్టపడి అతికిచ్చినా కానీ అది ముక్కలుగానే ఉంటుంది కానీ అతుకులుగానే ఉంటుంది కానీ నువ్వు ఎంత అది ప్రేమ అనేది రాదు అనేసి మన దశరథ్ గారు అయితే బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ సుమిత్ర గారు కూడా నేను తప్పు చేశాను కాబట్టి నా మనసు కొన్ని రోజులు పడుతుంది, నన్ను క్షమిస్తారు ఆయన ఎప్పుడో ఒకప్పటికి, కానీ నువ్వు చేసిన తప్పులు మాత్రం ఎప్పటికి క్షమించను అనేసి మన సుమిత్ర గారు ఏదో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ తాతగారు వస్తా పారిజాతం గారు నా కొడుకు వచ్చాడంట ఒకసారి చూద్దాం అనుకుంది. మన జ్యోత్స్న తలపైన చేసుకొని ఎవరికి చెప్పొద్దు నిజం అనేసి నా పైన ఒట్టు వేయించుకుంటా అంటే అది రెడ్ హ్యాండెడ్గా మన కార్తీక్ అలాగే మన తాతగారు అలాగే పారిజాతం గారు అందరూ చూసేస్తా దాంతోపాటు కాశీ కూడా చూశాడు. కాశీ చూస్తే అక్కడ కాశీ చూసిన తర్వాత ఈరోజు అయితే శనివారం ఎపిసోడ్లో అయితే నిలదీశాడు కార్తీక్ని అయితే, దాస్ గారిని అయితే నిలదీశాడు. అసలు నీకు జ్యోత్స్నకి ఏం జరుగుతుంది, ఏం దాస్తా ఉండవు అనేసి అనుకుందికి మన దాస్ గారు ఇవంతా నీకెందుకు, నువ్వు పోయి ఉద్యోగం తెచ్చుకో, ఉద్యోగం చూసుకో, నువ్వు ఫస్ట్ సంపాదించేది చూసుకో అనేసి మన కాశీని అయితే కొంచెం హెచ్చరిస్తే అక్కడ అసలైన పాయింట్ అయితే మొదలైంది. అక్కడ అసలైన పాయింట్ ఏం మొదలైందంటే అక్కడ మన శ్రీధర్ గారు అయితే దాసు నీకు కూతురు ఉంది కదా, అంటే మన జ్యోత్స్న పుట్టినప్పుడే నీ కూతురు కూడా పుట్టింది కదా, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనేసి ఒక పాయింట్ అయితే రైజ్ చేశాడు. అంటే ఇప్పుడు ఆ పాయింట్ నుంచి అల్లుకుంటూ పోయారంటే అంటే ఆ అమ్మాయిని నువ్వు చూసావా, పారిజాతం గారికి తెలుసా, పారిజాతం గారి దగ్గర గుచ్చి అడిగినారంటే పారిజాతం గారు కొంచెం నోడుదలు ఎక్కువ కాబట్టి పారిజాతం గారు ఏదైనా కొంచెం హింట్ ఇచ్చే ఛాన్స్ అయితే
వెరీ, వెరీ, వెరీ హైగా ఉంది. అంటే శ్రీధర్ గారు పోయేసి పారిజాతం గారితో మాట్లాడితే ఖచ్చితంగా పారిజాతం గారైతే హింట్ ఇచ్చేస్తారు. అంటే నిజమే అల్లుడు అన్నట్టు చెప్పేస్తారు. అప్పుడు మన శ్రీధర్ గారికి దీపాకి అసలు వారసురాలు కాదు. ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. ఎక్కడో దొరికింది. బస్ స్టాండ్‌లో దొరికింది అనేసి ప్రతి ఒక్క పాయింట్‌ని అయితే మళ్ళీ రీక్యాప్ చేసుకొని మన శ్రీధర్ గారైతే ఆ వేలో అయితే పోతా ఉంటారు. ఆ వేలో పోతా ఉంటే ఇక్కడ కార్తీక్ బాబునైతే ఒక కత్తి కావాలి నాకు అనేసి మన తాతగారు అయితే అంటారు కదా! అంటే జోష్నాని నువ్వు సీఈఓ పోస్ట్ నుంచి రిజైన్ చేయి అంటే నేను చేయను. కనీసం వారం ఉంది కదా! ఇప్పుడు 3 వారాలే కదా అయింది. ఇంకొక వారం ఉంది కదా! ఈ వారం దినాల్లో నేను ఎలాగైనా నిరూపించుకుంటాను అనేసి అంటే మర్యాదగా నువ్వు తప్పుకుంటే మంచిది. పరువు పోగొట్టుకునేది ఎందుకు అనేసి తాతగారు దశరథ్ గారు ఎంత చెప్పినా గాని మన జోష్న అయితే ఇనే రకం కాదు కదా! అక్కడ వైరా చేసిందే ప్రాబ్లము నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందిరా. నువ్వు ఎలాగైనా సరే నా వెనకాల ఉండాలి అనేసి మన తాతగారు అయితే కార్తీక్ దగ్గర అయితే మాట తీసుకుంటారు. మాట తీసుకుంటే ఇక్కడ కార్తీక్ అయితే ఖచ్చితంగా అక్కడ బోర్డ్ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా మన కార్తీక్ నాతోడే ఉంటాడు అనేసి మనకు ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే వైరా వచ్చి ఆ షేర్స్ అంతా 50% కొనేసి ఎలాగైనా సరే జోష్న రెస్టారెంట్లన్నిటిని తొక్కేయాలి. నేనే ఆధిపత్యం సాధించాలి. దశరథ్ పైన ఎలాగైనా సరే ఆధిపత్యం సాధించాలని వైరా గారు అయితే అనుకుంటా ఉంటారు. అనుకుంటా ఉంటే ఇక్కడ మన కార్తీక్ అయితే అడ్డుపడి ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే పేలిపోతే నువ్వు పోతావు అనేసి మన కార్తీక్ అయితే ఏదో పెద్ద పెద్ద డైలాగులు అయితే చెప్పాడు. ఎలివేషన్ సూపర్‌గా ఉంది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇంక కార్తీక్ అయితే అక్కడ నేను దీపాకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాను. కానీ దీపాని సీఈఓ చేయాలి. ఎందుకంటే అక్కడ దీప నాకన్నా ఎక్కువ అర్హురాలు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలీదు. కానీ మన కార్తీక్ తెలుసు కదా! కార్తీక్ ఆ ఇంటి వారసురాలు ఎవరు? వారసురాలు జోష్న కాదు దీప అని తెలుసు కాబట్టి అప్పుడు మీ కూతురే సీఈఓగా ఉంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అనేసి ఎందుకంటే నేను బయట పనులు చూసుకోవాలి. ఆ ఇంట్లో మీకు ప్రొటెక్షన్‌గా ఉండాలనేసి మన దీపానైతే కార్తీక్ ప్రపోజల్ అయితే పెట్టే ఛాన్స్ ఉంది. దానికి ఖచ్చితంగా తాతగారు యాక్సెప్ట్ చేస్తారంటే కొంచెం డౌట్. యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి. అప్పుడేమన్నా శ్రీధర్ గారు ఏమన్నా బయటకి తీసుకొచ్చి మీ వారసురాలు దీపానే అని చెప్పే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. చూద్దాం అదేం జరుగుతుందనేసి. అలాగే ఇంకా క్వెషన్ మార్కులు మనకుంటాయి కదా! అంటే తాళి తీసింది ఫస్ట్ బయటపడుతుంది. ఎందుకంటే మన దశరథ్ గారు సుమిత్ర గారి పైన ఎంత ప్రేమను పెంచుకున్నారో ఆ ప్రేమని ఇప్పుడు ఎలాగైనా సరే బయట పెట్టాలంటే అంటే జోష్న చేసే అతి చేష్టల వల్ల మన సుమిత్ర గారే బయట పెట్టేస్తారు. అంటే నువ్వే కదా నా దగ్గర తాళి తీపిచ్చావు అనేసి చెప్పేస్తే ఖచ్చితంగా ఇప్పుడేదో ఒక 10% హోప్ ఉంది నా మనవరాలు అనేసి. అక్కడ 10% నుంచి 5% అయితే ఊస్టింగ్ అయిపోతుంది. ఊస్టింగ్ అయిపోయిన తర్వాత దశరథ్ గారిని షూట్ చేసింది ఎవరు అంటే అసలు అది వేరే మ్యాటర్ అయిపోతుంది. కంప్లీట్‌గా వేరే మ్యాటర్ అయిపోతుంది. అంటే వాస్తవాలను తెలిసిన తర్వాత మన దాని గురించి అయితే వస్తారు. ఇక్కడ వైరాతో మన జోష్న అయితే చేతులు కలిపి ఆడ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు కదా! బోర్డ్ మెంబర్స్‌లో మళ్ళీ నన్నే సీఈఓ చేయండి. మీకు నేనేం కావాలంటే వెనకాల నుండి బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఏం కావాలన్నా చేస్తాననేసి వైరాతో అయితే చేతులు కలిపే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. దాన్ని ఎలాగైనా సరే కార్తీక్ పసిగట్టి అక్కడ జోష్న ఎత్తులకి పై ఎత్తులేసి ఖచ్చితంగా జోష్నని వైరాని అయితే చిత్తు చేస్తారని మనకైతే తెలుస్తా ఉంది. ఇది అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో జరిగేది. ఖచ్చితంగా అయితే కార్తీక్ బాబు అయితే ప్రపోజల్ పెడతాడు ఒకటి. అలాగే వైరా జోష్న కలిసి అక్కడ నన్ను సీఈఓ చేయండి. నన్ను సీఈఓ చేసి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని నేను చేస్తాను అనేసి అంటారు. అలాగే కార్తీక్ బాబు చేసే పనులకి కాంచనా గారు అలాగే తాతగారి ఫ్యామిలీ అయితే ఒకటవుతుందనేసి గట్టిగా నాకైతే నమ్మకం ఉంది. దీపావళి అయిపోయిన 10 రోజుల ఎపిసోడ్ల లోపల. అలాగే శ్రీధర్ గారు అయితే ఈ పక్క నుంచి ఆ పక్కకైతే పాయింట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా శ్రీధర్ గారు నిజం తెలుసుకొని అక్కడ కార్తీక్ కన్నా ముందు బయట పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూడాలన్నారు కదా! సీట్ ఎడ్జ్‌లోనే కూర్చొని చూస్తారు మీరు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా చెమటలు కక్కుకొని వీడియో చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.